యానిమల్ మూవీ పాన్ ఇండియా వైడ్గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 900 crores ప్లస్ గ్రాస్ వసూలు చేసిన సినిమా. అండ్ ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో కూడా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తుంది యానిమల్ మూవీ. అయితే యానిమల్ మూవీపై తమిళ్ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కాస్త ట్రోల్స్ అవి చేస్తున్నారు. యానిమల్ మూవీకి అంత సీన్ లేదు, యానిమల్ ఒక క్రింజ్ వర్తీ మూవీ అని చెప్పి తమిళ్ ప్రేక్షకులు, తమిళ్ నెటిజన్స్ యానిమల్ మూవీపై కాస్త బ్యాక్లాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని మన తెలుగు నెటిజన్స్, తెలుగు క్రిటిక్స్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా కూడా ఏమంత గొప్ప సినిమా కాదని, అది చూసి థియేటర్లో ప్రేక్షకులు నిద్రపోయారని చెప్పి పొన్నియిన్ సెల్వన్ సినిమాపై తెలుగు ప్రేక్షకులు కూడా రిటార్డ్ చేస్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ప్రజెంట్ సోషల్ మీడియాలో తమిళ్ నెటిజన్స్ వర్సెస్ తెలుగు నెటిజన్స్ నడుస్తుంది. అయితే తమిళ్ ప్రేక్షకుల ప్రాబ్లం ఏంటి? తమిళ్ మూవీస్ మనం తెలుగులో చాలా వరకు ఆదరించాం, తమిళ్ డబుల్ మూవీస్ తెలుగులో మనం చాలా ఆదరించాం. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే శివాజీ కావచ్చు, కమల్ హాసన్ గారి విశ్వరూపం కావచ్చు, సూర్య గారి గజనీ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా మాట్లాడుకుంటే టైర్ 3 హీరోస్ ఫిల్మ్స్ కూడా, లవ్ టుడే, ఇలాంటి మూవీస్ని కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం. సో తెలుగు ప్రేక్షకులకి ప్రాంతీయ భేదం అనేది లేదు. కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే, అది తమిళ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇదైతే ఫుల్ క్లియర్. అయితే తమిళ ప్రేక్షకుల వర్షన్ ఏంటి? తమిళ ప్రేక్షకులకి ప్రాంతీయ భేదం విపరీతంగా ఉంటుంది. అక్కడ తమిళ సినిమాలు తప్పితే మన తెలుగు సినిమాలు 70 వెళ్ళినా కానీ ఆదరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ సినిమా తీసుకున్నా, రాధేశ్యామ్ తీసుకున్నా, అలానే రీసెంట్గా హనుమాన్ మూవీ తీసుకున్నా, అక్కడ తమిళ్లో పెద్దగా కలెక్షన్స్ వచ్చింది లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాన్ ఇండియా వైడ్గా, అలానే వరల్డ్ వైడ్గా ఎక్కువ రికగ్నిషన్ వస్తుంది నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియాకి. దట్టు సౌత్ ఇండియాని ఎక్కువగా విశ్వవిఖ్యాతం చేసింది మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళే కాదు, ఇంకా చాలా తెలుగు డైరెక్టర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, వరల్డ్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు హనుమాన్ మూవీ ప్రభంజనంతో ప్రశాంత్ వర్మ కూడా వరల్డ్ సినిమా దృష్టిని ఆకర్షించాడు. సో మన తెలుగు డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరికీ కూడా వరల్డ్ వైడ్గా ఫుల్ క్రేజ్ వస్తుంది. కానీ కంపారిటివ్లీ తమిళ్ మూవీ తీసుకుంటే తమిళ సినిమాల్లో శంకర్, ధనుష్, రజనీకాంత్, కమల్ హాసన్ ఎక్సెట్రా వీళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళలో పెద్దగా పాన్ ఇండియా వైడ్గా కానీ, వరల్డ్ వైడ్గా కానీ అంత రికగ్నిషన్ వచ్చింది లేదు. కానీ తెలుగులో మాత్రం చాలామంది టెక్నీషియన్స్కి విశ్వవిఖ్యాతంగా మంచి పేరు వచ్చింది. మేబీ ఈ అక్కసు వల్ల తమిళ ప్రేక్షకులు ఏమన్నా తెలుగు టెక్నీషియన్స్పై, తెలుగు సినిమాలపై ఆడిపోసుకుంటారని నాకు అనిపిస్తుంది. అయితే యానిమల్ మూవీని మన తెలుగు ప్రేక్షకులు ఇంత సపోర్ట్ చేయడానికి కారణం సందీప్ రెడ్డి వంగ. యానిమల్ మూవీ ఒక హిందీ మేడ్ మూవీ, అందులో యాక్ట్ చేసింది హిందీ హీరో. కానీ మన తెలుగు ప్రేక్షకులు దాన్ని అంతలా ఎందుకు వెనకేసుకొస్తున్నారంటే మన వరంగల్ నుంచి వచ్చిన సందీప్ రెడ్డి వంగ దాని డైరెక్టర్. సో ఓవరాల్గా తమిళ ప్రేక్షకులు ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తే సోషల్ మీడియాలో దాన్ని అదే రీతిలో, అదే రేంజ్లో మన తెలుగు నెటిజన్స్ కూడా తిప్పికొడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు నెటిజన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు సోషల్ మీడియా. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, ఫిల్మీ బిట్ తెలుగు, హైదరాబాద్.